కాక్రవేణి నది నుంచి ఇసుక తరలింపు పర్మిట్లు ఇవ్వొద్దు. నది ఒడ్డున బైఠాయించి రైతుల నిరసన. కాక్రవేణి నది నుంచి ఇసుక తరలింపు కోసం అధికారులు పర్మిట్లు ఇవ్వొద్దని రైతులు డిమాండ్ చేశారు. సెలవు దినాలలో కూడా ఇసుక పర్మిషన్ ఇవ్వడంపై మండిపడ్డారు. సోమవారం వికారాబాద్ జిల్లా యాలల మండల పరిధిలోని విశ్వనాథ్పూర్ కాక్రవేణి నది ఒడ్డున కూర్చుని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ మండల కేంద్రంతో పాటు గోవిందరావుపేట, విశ్వనాథ్పూర్ పరిసర ప్రాంతాల మీదుగా ప్రవహించి కాక్రవేణి నది నుంచి యథేచ్ఛగా ఇసుక తరలిస్తున్నారని పేర్కొన్నారు. అయితే ఇసుక తరలింపుతో నది పరివాహక ప్రాంతంలో ఉన్న పొలాల్లో నీరు అడుగంటుకుపోయి తమ పంటలకు నీరందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. యాలల తహసీల్దార్ తన ఇష్టరాజ్యంగా ఎవరికి పడితే వారికి ఇసుక పర్మిట్లు ఇచ్చి నదిని కొల్లగొడుతున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోపం వచ్చిన రైతులు ఇసుకను తరలించకుండా ఉండేందుకు రోడ్డుకు అడ్డంగా గుంత తవ్వారు. ఈ రోజు నిన్న సెలవు దినాలు ఉన్నా కూడా ఇసుక రవాణాపై మండిపడ్డారు. ఇప్పటికీ వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ వర్షాలు లేక నదిలో నీరు చేరలేదని, ఇలా ఇసుక తరలిస్తే మరింత నీటి ఎద్దడిగే ప్రమాదం ఉందని రైతులు పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాక్రవేణి నది నుంచి ఇసుక తరలింపు కోసం పరిమితులు ఇవ్వొద్దని రైతులు కోరారు. విశ్వనాథ్పూర్ కాక్రవేణి నది నుండి అక్రమంగా ఇసుక తీయడానికి ఒక 10 రోజుల లెటరు ఇవ్వడం జరిగింది ఎంఆర్ఓ గారు. అయితే ఇసుక ట్రాక్టర్ల వాళ్ళకు అడిగితే ఎంఆర్ఓ ఇచ్చిండు అంటున్నారు. అయినా ఈరోజు గవర్నమెంట్ హాలిడే ఉన్నది. హాలిడే ఉన్నా కూడా వాళ్ళకు పర్మిషన్ ఇచ్చారు. ఎంఆర్ఓకి అడిగితే ఏమంటున్నాను నేను వేయలేదని ఆయన అంటున్నాడు. మరి ఇది దౌర్జన్యం అవుతున్నది. వర్షాలు లేక నాతతో టిప్పలు ఉన్నది, వాటర్ లేదు. అయినా కానీ వాళ్ళు ఉసుక కొట్టడం బంద్ అయితే లేరు. ఇంత దౌర్జన్యంగా అయితే కొట్టరాదు. ఏమన్నా అంటే ఏమంటుండ్రు, కోడంగాలని చెప్తుండ్రు ఎక్కడ తిరిగినా. వాళ్ళేమో ఒక ఉసుకని ఒక బిజినెస్గా చేసుకున్నారు. వాళ్ళైతే ఒక కమర్షియల్గా ఇది చేయొద్దంటానని మా రైతుల యొక్క ధన్యవాదాలు చెప్పారు. రైతుల నినాదము ఎంత ఇబ్బంది అయితే రోడ్ పైకి వస్తారు రైతులు. మోటార్లు నడుస్తలేవు, ఇంతవరకు బీర్లు కాలేదు, ఏమో నార్లు ముదిరిపోయినాయి. వానాకాలం ముఖం సాటేసింది, చాలా ఇబ్బందిగా ఉంది. కనుక ఉసుక తోడితే ఇంకా మోటార్లు గాలి పడుతున్నాయి. 2 మాసాల వర్షాకాలం దాటిపోయింది, ఇంతవరకు ఏమి కాలేదు. దయచేసి దీని మీద గవర్నమెంట్ చర్య తీసుకోవాలని రైతు ఈ ముఖంగా కోరుతున్నా. ఈరోజు రైతులంతా రోడ్డు మీదకి రావడానికి కారణం ఒకటి ఈ యొక్క కాక్రవేణి నది ఏదైతే ఉన్నదో మరి ఒక గత 6 మాసాల నుండి కూడా ఏకదాటిగా ట్రాక్టర్లతోటి టిప్పర్లతోటి జేసీపీలు పెట్టి మరి వాగునంతా కాలు చేసి వాగు పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి బోర్లన్నీ మరి ఎండిపోయి ఈరోజు వ్యవసాయదారులకు ఎంతో నష్టం జరుగుతున్నా కూడా మరి ఏదైతే మధ్యధరలు మరి అభివృద్ధి కార్యక్రమాల పేరు మీద మొత్తం వాగుని తోడేసి దోసేస్తున్నారు. దీన్ని తక్షణమే ఆపాలనే ఉద్దేశంతో ఈరోజు మహిళా రైతులు కానివ్వండి, రైతులు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రోడ్డు మీదకి వచ్చిందంటే మరి యొక్క ఈ దళారుల యొక్క అవినీతి ఏ వరకు జరుగుతున్నది అనేది మనకు కంటికి గట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. కాబట్టి తక్షణమే ప్రభుత్వ అధికారులు ఎవరైనా ఎంఆర్ఓ కానివ్వండి, ఎస్ఐ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, మరి దీన్ని తక్షణమే ఆపకపోతే రైతులే మరి ముందుకొచ్చి చర్య తీసుకొని ప్రతి ఒక్క లారీ రాని, జేసీబీ రాని, మరి టిప్పలు రాని, ట్రాక్టర్లు రాని వాటన్నిటిని అడ్డుకొని రేపు ఎవ్వరు కూడా మరి ఎవరి పేరు చెప్పినా, ఎంత పెద్ద నాయకుని పేరు చెప్పినా మరి ఇనే ప్రసక్తే లేదు. ఈరోజు రైతులు రోడ్డు మీదకి వచ్చిందంటే వాళ్ళు చేస్తున్నటువంటి మోసాలని గ్రహించే ఈరోజు రైతులు రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది. మరి ఈ సంవత్సరము వర్షాలు లేక రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికీ వరి నాట్లు అయిపోయేది ఉండే, వరి నాట్లు కాక ఆ బోర్లు ఫెయిల్ అయిపోయి బోర్లు కూడా నడవట్లేదు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని తక్షణం ఎంఆర్ఓ గారు ఏదైతే మరి అభివృద్ధి పేరు మీద లెటర్ ఇచ్చిండో ఆ లెటర్ని వెంబడే ఉపసంహరించుకోవాలి. ఉపసంహరించుకొని ఎడల మరి రైతులంతా వచ్చి ఎంఆర్ఓ ఆఫీస్ని ముట్టడి చేయడం జరుగుతున్నది. కాబట్టి రేపు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం జరిగిందంటే ఎంఆర్ఓ గారు కానీ మరి ఈ యొక్క ప్రజాప్రతినిధులు ఎవరైతే ప్రోత్సహిస్తున్నారో వాళ్ళకు కూడా హెచ్చరిస్తున్నాం. ఇన్ని రోజులు చూసినాం, ఇక ముందు మాత్రం సాగేది. ఈ రోజు నుండి
ఏ ఒక్క గంప ఇసుక కూడా ఈ కాకినాడ నది గోంద్రపేట కానీ విశ్వనాథ్పూర్ వాగులకి ఒక గంప ఇసుక పోకుండా మరి రైతులంతా ఏకమైనాం కాబట్టి ఇంతకన్నా పెద్ద ఎత్తున రేపు అవసరమైతే ఎంఆర్ఓ ఆఫీస్ని కూడా ఆ లెటర్ క్యాన్సిల్ కాకపోతే ఎంఆర్ఓ ఆఫీస్ని కూడా ముట్టడిస్తాం, ఎంఆర్ఓని గెరావ్ చేస్తాం, బయటికి గుంజుకొచ్చి తాళం వేసేంత వరకు కూడా ఇనమని కూడా ఈ సభాముఖంగా రైతుల పక్షాన హెచ్చరిస్తున్నాం. రైతుల చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.